ఆంధ్రప్రదేశ్లో సమ్మె చేస్తున్న అంగన్వాడీలపైన ప్రభుత్వం ఊహించని నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీలపైన ఎస్మా చట్టం ప్రయోగించింది. తమ డిమాండ్ల సాధన కోసం గత 26 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు విధులను బహిష్కరించి వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రభుత్వం దఫాలుగా నిర్వహించిన చర్చలు ఫలప్రదం కాకపోవడంతో అంగన్వాడీలు ఆందోళన ఉధృతం చేశారు. దీంతో అంగన్వాడీలపైన ఏపీ సర్కార్ చర్యలకు ఉపక్రమించింది. ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 6 నెలల పాటు కూడా సమ్మెను నిషేధిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం. ఇక అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కిందకి తీసుకొస్తూ ఏపీ సర్కార్ జీవో నెంబర్ 2ను విడుదల చేసింది. దీంతో 6 నెలల పాటు కూడా సమ్మెలు నిరసనలు నిషేధిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇక మరోవైపు సమ్మె చేసిన కాలానికి అంగన్వాడీల వర్కర్లు హెల్పర్ల వేతనంలో కోత విధించింది. సుమారు 3,450 తగ్గించి 8,050 వేతనాన్ని వారి ఖాతా జమ చేసింది. తమపైన ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం పైన అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడేదే లేదని తేల్చి చెప్పారు. ఇక సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 2 పైన హైకోర్టు ఆశ్రయించే ఆలోచనలో అంగన్వాడీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అంగన్వాడీలపైన ఎస్మా చట్టాన్ని ప్రయోగించడాన్ని వివిధ రాజకీయ పక్షాలు తప్పుబడుతున్నాయి. రెండు 2013లో తీసుకొచ్చిన జాతీయ ఆహార భద్రతా చట్టంలోని సెక్షన్ 39 పరిధిలోకి అంగన్వాడీలు వస్తారని ప్రభుత్వం వాదిస్తోంది. అందుకే అంగన్వాడీలపైన ఎస్మా ప్రయోగించినట్లు పేర్కొంది. ఈ ఎస్మాను 1981లో తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించిన సమ్మెలు చేస్తే చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఇక అంగన్వాడీలను డిస్మిస్ చేయవచ్చు. కావాలని అనుకుంటే పరిస్థితిని బట్టి వారిపైన చట్టపరమైన చర్యలు కూడా తీసుకుని కేసులు నమోదు చేయవచ్చు. ఈ కేసుల్లో సమ్మె చేసిన వారికి 6 నెలలు, సహకరించిన వారికి 1 ఏడాది జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది.
రైట్, ఇక అంగన్వాడీలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం ధర్నా చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కడపలో పరిస్థితి ఎలా ఉంది అని చెప్పడానికి మా ప్రతినిధి సురేంద్ర లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సురేంద్ర, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? వారికి సపోర్ట్ ఎవరైనా చేస్తున్నారా? ఎస్మా చట్టాన్ని ప్రయోగించే ఛాన్స్ ఉంది అనేసి అని చెప్పి కూడా ప్రభుత్వం నుంచి కొన్ని వస్తున్నాయి. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు? ఎస్ మమత, ఇప్పటికే అంగన్వాడీలు చేస్తున్నటువంటి సమ్మె 27వ రోజుకు చేరుకుంది. వీటన్నిటిని లెక్క చేయకుండా సీఎం జగన్ మాత్రం వీళ్ళ మీద ఎస్మా చట్టాన్ని కూడా ప్రయోగిస్తూ ఉన్నారు. నిన్నటి నుంచి కూడా సమ్మెలు అన్నిటి కూడా నిషేధించాలి, 6 నెలల పాటు వీళ్ళు సమ్మెలు ఉండకూడదు, యథావిధంగా విధుల్లో చేరాలని చెప్పినప్పటికీ వీళ్ళైతే సమ్మె కంటిన్యూ చేస్తూ ఉన్నారు. వీళ్లకు ప్రజా సంఘాలు అలాగే టీడీపీ జనసేన పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా మద్దతు తెలుపుతున్నారు. మనతో పాటు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి ఈ మద్దతుకు సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ రోజు 20 రోజులుగా వీళ్ళు సమ్మె చేస్తూ ఉన్నారు. జగన్ మాత్రం స్పందించకపోగా ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఈ ముఖ్యమంత్రికి ఎన్ని సమ్మెలు చేసినా, ధర్నాలు చేసినా, నిరసనలు చేసినా ప్రజల బాధ పట్టదినకు, చీమ కుట్టినట్టు కూడా ఉండదు. దున్నపోతు మీద వాన కురిసినట్టే. గత 4 సంవత్సరాల 8-9 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు జరిగినప్పుడల్లా ప్రజలు దాన్ని ఖండిస్తూ నిరసనలు సమ్మెలు చేసినప్పుడు పోలీసులు ఉపయోగించి పోలీస్ స్టేషన్లో పెట్టి కేసులు పెట్టడం తప్ప వాళ్ళ సమస్యలు నిజమైనటియా, వాళ్ళ సమస్యలను పరిష్కారం చేసే దిశగా ఆలోచన చేసిన పాపాన పోలే ఈ ప్రభుత్వం. కనీస వేతనాలు వాళ్ళు అడుగుతున్నారు. మహిళలని కూడా చూడకుండా వాళ్ళు 27 రోజులుగా రోడ్డు ఎక్కి సమ్మె చేస్తూ ఉంటే కనీసం వాళ్ళని పిలిచి రాష్ట్ర వ్యాప్తంగా వేల కొద్ది ఉండారు. కనీసం మహిళలని గౌరవం లేకుండా ఒక మహిళలైన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అన్న పిలిచి వాళ్ళ సమస్య విని న్యాయం ధర్మం అనేది ఒకటి ఉంది, దాని ప్రకారం కనీసం పరిష్కరించాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. అది చేయకుండా ఈరోజు ఎస్మా ప్రయోగించారంటే, ఎస్మా అంటే ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ చట్టం. ఆ చట్టం వీళ్ళకి వర్తించదు. ఆ చట్టం ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగస్తులకు మాత్రమే వర్తిస్తుంది. అది కూడా 1977లో ఎమర్జెన్సీ, ఇందిరాగాంధీ టైంలో ఎమర్జెన్సీ పెట్టినప్పుడు అట్లాంటి ఎస్మాను ప్రయోగించారు తప్ప సాధారణ పరిస్థితుల్లో ఎస్మాను ప్రయోగించరు. అంటే ఈ ముఖ్యమంత్రికి పరిపాలన మీద ఏమాత్రం అవగాహన ఉన్నా ఎస్మా అనే చట్టాన్ని ప్రయోగించరు, దాన్ని విత్డ్రా చెయ్యాల. అసలు అటువంటి ఆలోచన వచ్చిందంటే అతను ఒక సైకో ఆలోచనలు చేస్తున్నాడు. ఒక తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను అణిచివేసే ప్రయత్నం ఈ ఎస్మా ప్రయోగం. అంటే వాళ్ళని అణిచివేయాలా అని, అరే వాళ్ళని పిలిచి మాట్లాడి వాళ్ళకి న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలంటే 11,500తో మేము జీవిస్తున్నాం, బతుకుతున్నాం, ఇంత సేవ చేస్తున్నాం, మాకు కనీస వేతనం ఇవ్వండి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం. రెండోది ఈ లేబర్ డిపార్ట్మెంట్ ప్రకారం కూడా కనీస వేతనం ఇవ్వాలి. నెలకు దాన్ని తీసుకుంటే 400 రూపాయలు కూడా రావడం లేదు రోజుకు వాళ్ళకు. ఇంత దారుణమైన పరిస్థితుల్లో నువ్వేమో కరెంటు బిల్లులు పెంచేసినావు, నిత్యావసర సరుకులు పెంచేసినావు, గ్యాస్ ధరలు పెంచేసినావు, కిరసనాయిలు, డీజిల్, పెట్రోల్ ధరలన్నీ పెంచుకుంటా పోయినావు. నువ్వేమో పెంచుకుంటా పోయినావు, ఆర్టీసీ ఛార్జీలు పెంచుకుంటా పోయినావు. మనిషి కాలు పెడితే బయటికి పోయి సరుకులు తెచ్చుకోవాలంటే గతంలో 1000 రూపాయలు ఉంటే 15 రోజులకు వచ్చేది, 2000 రూపాయలతో వచ్చేది. ఈరోజు 7,000 పెడితే రావడంలే. అన్ని పెంచి కూర్చున్నావు, వాళ్ళ జీతాలు పెంచకుండా వాళ్ళు ఎట్లా బతకాలా అని చెప్పి నేను అడుగుతున్నా. సరే, ఎస్మా చట్టం మీద అంగన్వాడీలకు మీరు ఏం చెప్పబోతున్నారు? ఎస్మా చట్టం మీకు వర్తించదు. అంగన్వాడీలకు నేను చెప్తున్నా, తల్లులకు ఎస్మా చట్టం మీకు వర్తించదు. మీకు మీద ప్రయోగం అనేది ఖండిస్తూ ఉంటాం, అది మీకు వర్తించదు. మీ పోరాటాన్ని కొనసాగించండి, మీ హక్కుల కోసం పోరాడండి. ఈ ప్రభుత్వం మాత్రం దిగొస్తుందన్న నమ్మకం మాకు లేదు. 2 నెలల్లో ఎన్నికలు వస్తూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తుంది. అది మేనిఫెస్టోలో కూడా మేము పెట్టబోతున్నాం. ఇది శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఇప్పటివరకు జరిగినటువంటి పరిణామాలన్నీ గమనిస్తూ ఉన్నాము. ఎస్మా చట్టం అంగన్వాడీలకు వర్తించదు. రాబోయే ప్రభుత్వం టీడీపీదే. మేము దీన్ని మేనిఫెస్టోలో కూడా చేర్చబోతా ఉన్నాం. ప్రతి ఒక్కరికి అంగన్వాడీలకు మేము మద్దతుగా నిలబోతామని చెప్తా ఉన్నారు. మనతో పాటు కొంతమంది అంగన్వాడీలు కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, 27 రోజుల నుంచి మీరు సమ్మె చేస్తున్నారు. జగన్ ఏమాత్రం స్పందించకపోగా ఎస్మా చట్టాన్ని ప్రయోగించారు. దీన్ని ఏ విధంగా భావిస్తున్నారు? అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయాలని దాదాపు 27 రోజుల నుంచి మేము సమ్మెలో ఉన్నాం. కానీ ఈ ప్రభుత్వంలో చలనం లేనటువంటి పరిస్థితి, చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఈరోజు అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం జరుగుతుంది. పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తున్నాడు జగనన్న. అయితే మేమేం గొంతెమ్మ కోరికలు కోరలేదు,
కనీస వేతనాలు ఇవ్వాలని, తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలని, మినీ వర్కర్స్ అందరినీ మెయిన్ వర్కర్స్ గా గుర్తించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలని, ఈ డిమాండ్లు పరిష్కారం చేయాలని మేము శాంతియుతంగా సమ్మె చేస్తున్నాం. కానీ ఈ రోజు కొత్త రకంగా జీవో నెంబర్ 2 తెచ్చి అంగన్వాడీలను ఆహారం పౌష్టికాహారం అందించలేదు లేపంతో చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. అత్యవసర సేవలంటే హాస్పిటల్స్ అయితేనేమి, వాటర్ గాని, విద్యుత్ గాని ఇలాంటి అత్యవసర సేవల కిందకి వస్తాయి. అంగన్వాడీ వాళ్ళు కాదు. మరి ఇన్ని రోజుల నుంచి సమ్మెలు చేస్తా అంటే ఆ రోజు ఎస్మా చట్టం గుర్తు రాలేదా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అని మేము అడుగుతున్నాము. మీరు సెంటర్లు 2-3 రోజులకే మేము సమ్మెలోకి వచ్చినప్పుడే సచివాలయ ఉద్యోగుల చేత మేము పని చేస్తామని చెప్పి తాళాలు పొగలగొట్టి సెంటర్లు ఓపెన్ చేయించినారు. ఈ రోజు చేతగాని దద్దమ్మలు చేతగాక, మీకు ఐసీడీఎస్ సేవలు అందించడం చేతగాక ఈ రోజు ఎస్మా అనే చట్టాన్ని మా మీద ప్రయోగిస్తారా? మీకు ఏమైనా వినాశకాలానికి విపరీత బుద్ధి పుట్టింది ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి. ముఖ్యంగా జగనన్నకు సిగ్గు లేదా? మహిళలను కూడా చూడకోకుండా అంగన్వాడీ రోజు రోడ్ల మీదకి వచ్చి ఎండనక తలనక వాననక సమ్మె చేస్తా ఉంటే ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తావా జగనన్న? నీకు రాబోయే కాలంలో అంగన్వాడీ వాళ్ళు తగిన బుద్ధి చెప్తారని చెప్తున్నాం. మేము ఎస్మా చట్టాన్ని ఉపయోగించినా, ఉప్మా చట్టాన్ని ప్రయోగించినా, ఆస్మా చట్టాన్ని ప్రయోగించినా మేము అదరం బెదరం తగ్గేదే లేదు. మేము ఈ సమ్మె కొనసాగిస్తాం. ఏం చేస్తావో చేసుకో, ఎంత మందిని తీసేస్తావో తీసేసుకో అని చెప్పి మాకు అన్ని సంఘాలు ఉన్నాయి. సిఐటిలో, ఏఐటీసీలో అన్ని కార్మిక సంఘాలు మాకు మద్దతుగా ఉన్నాయి. మేము ఒక్కవాని దీక్షతో పట్టుదలతో ఈ సమ్మెను కొనసాగిస్తాం. ఇప్పటికైనా జీవో నెంబర్ 2ను ఎస్మా చట్టాన్ని వెనక్కి రద్దు చేసుకోవాలని చెప్పి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. ఇప్పుడు ఎస్మా చట్టము మీకు వర్తించదని చెప్పి కార్మిక సంఘాలు మీ నాయకులు కూడా చెప్పినారు. దీన్ని ఉద్దేశించి జగన్కి ఏం చెప్పబోతున్నారు? ఎన్ని చట్టాలు పెట్టినా ఏం పెట్టినా అంగన్వాడీ ఇచ్చిన 100 మంది వచ్చినా బెదిరించలేరు. తరతరాల నుంచి కూడా ఒక కార్మిక సంఘంలో కానీ అంత అధ్వానంగా పీఓలు, కనీసం ఎంఆర్ఓ ఆఫీసర్ అటెండర్లకు కూడా సర్వీసును బట్టి జీతం ఉంది. మేము ఎన్ని కాలం నుంచి ఎట్టి చాకరీ చేస్తున్నాం. మా జీతంలో మార్పు ఉందా? సర్వీసును బట్టి జీతం మార్పు ఉందా? మెడికల్ లీవ్లకు జీతం ఉందా? మెడికల్ లీవ్స్ ఉన్నాయా? లేదంటే ఎండల కాలము ప్రతి టీచర్స్ పొజిషన్లో 1 నెల వేతన సెలవులన్నా ఇమ్మని వేసవ సెలవులు అడుగుతున్నాం మేము. దాన్ని శాంక్షన్ చేస్తున్నారా? ఏమో 1 నెల మేము టీచర్ ఇవ్వమా? ఊర్లో వాళ్ళందరూ వీళ్ళేమో పంపిణీ చేయమంటారు. చిన్నపిల్లల తల్లు మమ్మల్ని విరోధిస్తుంటారు. ఏందమ్మా ఇంత మంచి ఎండలు మీరు పిల్లల్ని తీసుకుపోతారా? మా పిల్లలు సొమ్మసిరి పోతే మీరు బాధ్యత వహిస్తారంటారు. మరి గవర్నమెంట్ కనీసం మాకు ఎండల కాలం 1 నెల సెలవులు కూడా మంజూరు చేయాల. అవి కనీసం మంజూరు చేయాల్సిన అవసరం ఉంది. కనీస వేతనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో గ్రాంట్ చేయాల్సిన అవసరం ఉంది. పోనీ నన్ను అడుగుతా జగనన్నను, 3 యాప్లు ప్రతి ఒక్క గవర్నమెంట్ పెట్టి చాకరీ చేసి కొన్ని గంటలు చేస్తే మాకేమన్నా సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇచ్చారా? ఏ విధమైన బేస్ చేసుకుని మమ్మల్ని ఇంత వర్క్ చేయమంటున్నారు. సరే అట్లా కూడా మేము ఓడిపోయామా? ఏమన్నా శిక్షణలో యాప్ కొట్టుకుంటే మమ్మల్ని సస్పెండ్ చేస్తావా? నీ రిజిస్టర్లు రాయకుంటే మమ్మల్ని చేస్తావా? నీకంటే సచివాలయ ఉద్యోగులు కంటే మేము తక్కువ చేస్తారు మంచిమా? సర్వీస్ ఇచ్చామా అని పొద్దు అడుగుతున్నా. నువ్వేంది నీ సచివాలయ ఉద్యోగులు ఏం చేశారు? మాకేమైనా ఎటువంటి ట్రైనింగ్ ఇచ్చారు? మరి ఈరోజు సాఫ్ట్వేర్ మరి చెయ్యి 3 యాప్లు కొడుతున్నాం. మరి ఒక కనీసం ఫస్ట్ చేసిన ఇంజనీరు 10,000తో స్టార్ట్ అవుతాడు. కొన్ని రోజుల తర్వాత ఆ సాఫ్ట్వేర్ 30,000 పోతాడు. మరి 26 సంవత్సరాలు ఈ రోజు సర్వీస్ ప్రకారం వేతనం అయితే, ప్రైవేట్ కంపెనీలో చేసే ఇంజనీర్ల ప్రకారం అయితే మేము ఏ వేతనం తీసుకొచ్చండి? కనీసం ఒక ఎంఆర్ఓ ఆఫీస్ అటెండర్ పీఓ తీసుకునే వేతనంలో సర్వీస్ బట్టి పెంచి మేము ఎంత తీసుకొచ్చండి? కామన్ గౌరవ వేతనం. ఇది ఎక్కడన్నా న్యాయమా జగనన్నా? నీకు న్యాయం కాదు. నువ్వు 100 మందిని నువ్వు ప్రత్యామ్నాయం చేసుకున్నా, అంగన్వాడీ టీచర్కు 100 మంది మా సర్వీస్ చేయాలని చెప్పదలుచుకున్నా, నీ బెదిరింపులకి ఏమి బదరము? నువ్వు అక్క చెల్లెల ప్రేమ అంటే అందరినీ దారి చూపిస్తాను. ఎక్కపిల్లల దారి చూపించి నీ దేవుడు నిరూపణ చేసుకొని మంచితనం చెప్పదలుచుకున్నాం. మీరు చెప్పండి అమ్మా, ఎట్లుంటుంది మరి? ఇప్పుడు ఈ రోజు సమ్మె చేయొద్దు, మొత్తం నిషేధం, మీ మీద కేసులు పెడతాము, మీ మీద చర్యలు తీసుకుంటామంటున్నారు. ఈరోజు ప్రభుత్వము అనేక రకాలుగా మేము సమ్మెలోకి వచ్చిన డిసెంబర్ 12వ తేదీ నుంచి అనేక రకాలుగా మమ్మల్ని నయాన భయాన ఇబ్బందులు పెడతా వచ్చింది. సమ్మెలోకి వచ్చిన 2వ రోజే తాళాలు పగలగొట్టించి ఇతర డిపార్ట్మెంట్లతో అంగన్వాడీ కేంద్రాలను ఓపెన్ చేయడం జరిగింది. ఒక్క రోజు కూడా ఈ రోజు అంగన్వాడీ కేంద్రాన్ని సజావుగా జరిపించుకునే శక్తి ప్రభుత్వానికి లేకనే ఈ రోజు బెదిరింపు ధోరణికి పాల్పడతా ఉంది. మేము ఇలాంటి వాళ్లకు ఇలాంటి ఉడత ఊపులకు తాటాకు చప్పులకు భయపడేదే లేదు. అసలు ఎస్మా చట్టం అనేది ఎవరికి వర్తిస్తాదని కూడా తెలియని దిక్కుదోచని తెలియని సలహాదారులందరినీ దద్దమ్మ ప్రభుత్వం పెట్టుకుంది. కాబట్టి మేమెవరం కాదు, మీరందరూ ఇట్లాంటి సలహాలు ఇచ్చి ప్రభుత్వాన్ని నీ చుట్టూండే వల్లే ఇంటికి సాగనంపే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి అనుకోవాలని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. మేము ఈ రోజు ఒకటే అడుగుతున్నాం, 48 సంవత్సరాల నుంచి మేము మాతా శిశు సంరక్షణలో తల్లి బిడ్డల మరణాలు తగ్గించి ఎంతో ఉపయోగంగా మేము ఈ రోజు సమాజానికి ఉపయోగపడే అమ్మలను గౌరవ వేతనాలతో తీసుకునే మమ్మల్ని ఈ రోజు అగౌరవపరుస్తూ ఈ రోజు ఇలాంటి చట్టాలను తీసుకొచ్చి ఒక కలెక్టరేట్ పికెటింగ్ ఇచ్చినా, చెలో విజయవాడ ఇచ్చినా, పోలీసులతో నిర్దాక్షిణ్యంగా దుశ్శాసన
అగౌరవాన్ని తలపించే విధంగా ఒళ్ళు మీద ఆడవాళ్ళకు బట్టలు లేకుండా ఈ రోజు ఈడ్చి జైల్లోకి పంపించిన, పోలీస్ స్టేషన్ లో పంపించిన ఘనత ఈ రోజు ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం ఈ ప్రభుత్వానికి, ఇలాంటివి ఏమి మేము అదరము బెదరము, తప్పకుండా ఏం చేసినా సరే మా సమ్మెను కొనసాగిస్తాము. ఈ ప్రభుత్వం అంగన్వాడీలకు జీతం పెంచడమా గద్దె దిగడమా ఆల్టర్నేట్ మీరు కాదు, మేము చెప్తా ఉన్నాం. 5వ తేదీ వరకు మీరు చెప్పినారు, మాకు సమయం ఇచ్చినారు. ఈ రోజు మేము ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు మేము ఈ సమ్మెను కొనసాగిస్తాము. ఈ ప్రభుత్వం జీతాలు పెంచడమా లేదా ప్రభుత్వం గద్దె దిగడమా, ఈ నినాదంతోనే మేము ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తున్నాను. ఇది మొత్తంగా చూస్తే రాబోయే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా మా సమ్మె కంటిన్యూ చేస్తాము. ఒకవేళ సమ్మె కంటిన్యూ చేసే టైంలో మేము గన ఈ జీతం పెంచకపోతే నువ్వు గద్దె దిగిపోవడం కూడా ఖాయం అని చెప్పి జగన్కు ఒక అల్టిమేటం కూడా ప్రకటిస్తున్నారు.